ప్రిన్సిపల్ గారు రవి సార్ గారిని కూడా ఒకసారి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సార్ ప్లీజ్ సార్. వీరి పలుకులతో మనం ఈ కార్యక్రమాన్ని తాత్కాలికంగా ముగించుకొని భోజనానికి వెళ్ళవలసిందిగా కోరుతున్నాము. ప్లీజ్ సార్ కొనసాగి. జోగ్ గారికి, చిట్టిబాబు గారికి, ఇంకా వేదికను అలంకరించిన ఇతర పెద్దలందరికీ నా నమస్కారాలు. అలాగే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి విద్యార్థులు, అట్లాగే ఈ సమావేశానికి విచ్చేసినటువంటి అనేక రంగాల్లో నిష్ణాతులైనటువంటి విద్యార్థులకు, అలాగే ఈ స్కూల్లో పనిచేసినటువంటి స్టాఫ్కి అందరికీ కూడా నా నమస్కారాలు. ముఖ్యంగా ఈ పూర్వ విద్యార్థులు ఈ సభను ఏర్పాటు చేయటం అనేటువంటిది అభినందనీయము. ఎందుకంటే మనం ప్రస్తుత పరిస్థితుల్లో చూస్తున్నట్లయితే గురువులు మరియు విద్యార్థుల సంబంధాలు అనేటువంటివి నానాటికి దిగజారిపోతూ ఉన్నటువంటి ఈ సమయంలో ఈ విధంగా గురువులను గౌరవించాలి, అలాగే మన పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకోవాలి అనేటువంటి దృక్పథంతో ఈనాటి ఈ సభను ఏర్పాటు చేసినందుకు వారందరికీ అభినందనలు. ముఖ్యంగా అంటే నా పరంగా చూసినట్లయితే నేను ఎక్కువగా తెలంగాణలో సర్వీస్ అనేటువంటి చేశాను. కిన్నెరసాని, అలాగే కృష్ణసాగర్, భద్రాచలం ఇవి ఎక్కువగా సర్వీస్ చేయటం జరిగింది. నేను మన దగ్గర ఉన్నటువంటి ప్రిన్సిపాల్స్లో శ్రీ వెంకటరెడ్డి గారి దగ్గర నేను కిన్నెరసానిలో వర్క్ చేయటం అనేటువంటి జరిగింది. వెంకటరెడ్డి గారి గురించి మన కాన్సార్ చెప్పారు, చాలా మృదు స్వభావి, అట్లాగే సమయాన్ని బట్టి నిర్ణయాలు తీసుకునేటువంటి వ్యక్తి. అతని దగ్గర పనిచేయటం ఒక రకంగా అదృష్టంగా భావించుకోవచ్చు. ఎందుకంటే అలాంటి క్రమశిక్షణతో మాకు గురువుగా, ప్రిన్సిపాల్గా ఉండి మమ్మల్ని నడిపించినటువంటి విధానం అనేటువంటిది అద్భుతమైనటువంటిది. అట్లాగే మన పాత డిఎస్ గారు అప్పారావు గారిని గురించి చెప్పాలంటే ఇంకా అది వర్ణతాతీతం. మన సొసైటీ ఒక రూపురేఖలు దిద్దుకొని ఒక క్రమ పద్ధతిలో నడిచిందంటే వారి కాలంలోనే అది మొదలైంది. ఎందుకంటే వారు ఈ అభివృద్ధి చేసినటువంటి విధానం అంటే ఒక క్రమ పద్ధతిలో సొసైటీని నడిపించడంలో చాలా ముందు వరుసలో ఉండి మన సొసైటీని ఈ రకంగా తీర్చిదిద్దడంలో అప్పారావు గారి పాత్ర అనేటువంటిది వెళ్ళలేనటువంటిది. ఎందుకంటే వారి ఆధ్వర్యంలో అనేక రంగాల్లో మన సొసైటీ అనేటువంటిది ప్రఖ్యాతి పొందడం అనేటువంటిది కూడా జరిగింది. అలాగే మన సొసైటీలో పనిచేసినటువంటి వివిధ రకాలైనటువంటి ప్రిన్సిపల్స్ అందరూ కూడా ఈనాటికి సేవ చేసి ఈ రకంగా మన సొసైటీని అట్లాగే విద్యార్థుల్ని తీర్చిదిద్దడంలో చాలా ముఖ్యమైనటువంటి భూమిక అనేటువంటిది నిర్వహించారు. కాబట్టి వారందరికీ కూడా మనం పేరు పేరున ధన్యవాదాలు తెలియజేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. కాబట్టి ఇప్పటికే చాలా కాలాతీతమైంది, భోజనాల టైం కూడా అలాగే బ్యాలెన్స్ ఉంది. దయచేసి చిన్న బ్రేక్ తీసుకుందాం, భోజనానికి వెళ్దాం. భోజనం సెకండ్ వన్ కన్నా అలాగే తొందరగా వేదిక వద్దకు చేరవలసిందిగా కోరుచున్నాము. ఇంకా చాలా మంది రావాల్సింది ఉంది. భోజనానికి వెళ్ళినటువంటి వాళ్ళు తొందరగా. ఏపీఆర్జేసి కాలేజ్ ప్రిన్సిపల్ గారు, ముఖ్య అతిథి మిత్రులు అప్పారావు గారు, మిత్రులు ఎడ్విన్ గారు, మిత్రులు వెంకటరెడ్డి గారు, తదితర ప్రిన్సిపల్స్ అండ్ స్టాఫ్ నమస్కారాలు. ఇక్కడ హాజరైన నాతోటి సహచర స్టాఫ్ మరియు నా తర్వాత వచ్చిన బ్యాచెస్
ప్రిన్సిపల్స్ అండ్ స్టాఫ్, ఓల్డ్ స్టూడెంట్స్ అందరికీ కూడా నమస్కారాలు. చాలా సంతోషంగా ఉంది ఈరోజు నన్ను గుర్తుపెట్టుకొని ఈ సమావేశానికి ఆహ్వానించినందుకు ఓల్డ్ స్టూడెంట్ అందరికీ కూడా మొట్టమొదటిగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నేను 31 అక్టోబర్ 86లో ఇక్కడ ఏపీఆర్ స్కూల్ పీటీసీ ఎర్రగొండపాలెం జాయిన్ అయినాను. నవంబర్ 14, 86 అడ్మిషన్స్ స్టార్ట్ చేయడం జరిగింది. అప్పుడు స్టాఫ్ ఎవరు లేరు. ఈ ప్రాంగణంలో కాకుండా టౌన్లో పంచాయతీ ఆఫీస్ దగ్గర ఉండే ఎలిమెంటరీ స్కూలు అప్పుడు వేదిక మనకి. అక్కడ పిల్లలు కూర్చొని తినేదానికి సౌకర్యం లేదు. డార్మెటరీ కమ్ క్లాస్ రూమ్, ఆ షెడ్. మనకి ఇంకా తాత్కాలిక స్టాఫ్ బ్రహ్మానంద రెడ్డి, లోకల్ కుర్రాడు పాండు, పట్టాభిరెడ్డి, వాచమని వెంకటేశ్వర్లు, కుక్కు బాదుల్లా, అప్పుడు సుబ్బమ్మ ఎల్లమ్మని 2 ఆయాస్ ఉండేవాళ్ళు. తర్వాత నాగరాజరావు గారు సైన్సు, సోమసాగర్ గారు తెలుగు మాస్టర్గా వచ్చారు. మళ్ళా మ్యాథమెటిక్స్ సారు, ఇట్లా ఒకరొకరు స్టాఫ్ చేరడం జరిగింది. అకామిడేషన్ కోసం ఒక మహిళా మండలి చైర్మన్ ఇంటికి వెళ్ళి అదే ప్రాంగణంలో ఉన్న ఒక హాల్ని తీసుకున్నాం. అందులో ప్రిన్సిపాల్, స్టాఫ్, స్టోర్ రూమ్ అన్నీ. పిల్లలకి సరైన తాగునీరు లేదు, స్నానాలు చేసేదానికి వేదిక లేదు. ఆ పంచాయతీ ఆఫీస్ బ్యాక్ సైడ్ బండలు పరిచి అక్కడ స్నానాలు చేయించాం. అక్కడ నీళ్లు సరిపోకపోతే ఇక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్, మనకి ఈ రోడ్లో వచ్చినప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ యొక్క ఒక పెంకుటిల్లు ఒకటి ఉండేది, అక్కడ బోర్ ఉండేది. అక్కడ తీసుకొచ్చి స్నానాలు చేసి తీసుకెళ్ళేవాళ్ళం. అప్పట్లో ఇక్కడ సీఎం ప్రోగ్రాము, ఇది ఫౌండేషన్ స్టోన్ అని వర్క్ స్టార్ట్ చేయించాం ఈ ప్రాంగణంలో. అది కూడా క్యాన్సిల్ అయ్యింది. అప్పట్లో మన డిపి రామిరెడ్డి, మా కొలీగు వెంకటరెడ్డి, వీళ్ళంతా గణపురంలో పనిచేస్తుండేవాళ్ళు. అక్కడి నుంచి వాళ్ళంతా స్టాఫ్ ఇక్కడికి వచ్చారు, బ్యాండ్ సెట్ పిల్లలంతా తీసుకొని. మన డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వెంకటాచలం గారు కూడా ఇక్కడికి వచ్చారు. అలాంటి పరిస్థితుల్లో కలెక్టర్ గారిని కలిసి, అప్పుడు జయప్రకాష్ నారాయణ గారు కలెక్టర్గా ఉండేవారు, వారు ఒక 60,000 రూపాయలు శాంక్షన్ చేస్తే ఒక షెడ్, పిల్లలకి భోజనాలకి ఒక షెడ్ లోపల వేశాం. తర్వాత మనకు ఎదురుగా ఉన్న మెడికల్ స్టాఫ్ క్వార్టర్స్, ఓల్డ్ క్వార్టర్స్ అవి మనకి ఏమీ లేవు అక్కడ. వాళ్ళని ఆ క్వార్టర్స్ అంతా ఖాళీ చేయించి, సెక్రటరీ గారు కొండారెడ్డి గారు ఉన్నారు అప్పుడు, వారి రిక్వెస్ట్ లెటర్ పెడితే ఒక 60,000 రూపాయలు శాంక్షన్ చేస్తే అక్కడ మొత్తం క్లీన్ చేయించి అక్కడ కూడా పిల్లలకి షెడ్లు వేయించి క్లాస్ రూమ్ కమ్ డార్మెటరీగా చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో చిన్న పిల్లల్ని పీటీసీ 3వ క్లాస్ నుంచి స్టార్ట్ చేయడం. మరి వాళ్ళని అక్కడ ప్రాంగణం వదిలితే బస్ స్టాండ్ అంటే ఏమి లేదు అక్కడ. బస్ అక్కడ నిలుస్తుంది మన స్కూల్ ముందర, అదే బస్ స్టాండ్. ఇప్పుడు చాలా డెవలప్ అయ్యింది ఎర్రగొండపాలెం. పిల్లల్ని ఈ ప్రాంగణాన్ని కూడా ఆదివారం పూట తీసుకొచ్చి సాయంకాలము ఇక్కడ పిల్లల చేత పాటలు పాడించి వాళ్ళంతా ఎంగేజ్ చేసి ఇక్కడి నుంచి తీసుకెళ్ళారు. అంటే మనకు విజిట్ ప్లేస్ వచ్చి ఈ ప్రాంగణం ఆ రోజుల్లో. సో అలాంటి పరిస్థితుల్లో 86, 87, 88
2 సంవత్సరాలు ఈ పాఠశాల ప్రారంభం కావడానికి, పిల్లలు ఇక ఉజ్వల భవిష్యత్తుకి మేము ఎన్నో ఇబ్బందులు పడి ఆ రోజు ఫౌండేషన్ వేశాం. ఆ తర్వాత సోమశేఖర్ గారికి నేను ఇన్ఛార్జ్ ఇచ్చి లేపాక్షికి వెళ్ళాను. ఆ తర్వాత మిత్రులు ఎడ్విన్ గారు వచ్చి ఇక్కడ ప్రిన్సిపల్గా జాయిన్ కావడం, అక్కడి నుంచి మీకు అందరికీ తెలిసిన విషయమే. ఎడ్విన్ గారు కూడా నాకు కొలీగ్, మేమంతా ఒక బ్యాచ్ వాళ్ళం, 83 బ్యాచ్. సో ఈ గిరిజన విద్యార్థులకు ఎస్టీ రెసిడెన్షియల్ స్కూల్స్ అండ్ కాలేజెస్ ఒక వరం లాంటిది. ఈనాడు పిల్లలందరూ కలిసి మాట్లాడితే వాళ్ళంతా టీచర్స్గా, ఇంజనీర్స్గా, డాక్టర్స్గా, బ్యాంక్ ఆఫీసర్స్గా మంచి మంచి పొజిషన్లోకి వచ్చారు. కాబట్టి విద్య చాలా ముఖ్యము. అందులోన తాండాల్లో నివసిస్తే గిరిజన విద్యార్థులకి చాలా ఇంకా అవసరం. ఆ రోజుల్లో మన స్టాఫ్ని కూడా తండాలకంతా కూడా పంపించాను. బ్రహ్మానంద వాళ్ళంతా వెళ్ళొచ్చారు ఆ రోజుల్లో. ఉట్నూరులో కూడా నేను 80 ఇక్కడ రాకముందర 85-86లో కూడా అక్కడ ఎస్టీ స్కూల్ ఒకటి ప్రారంభించాను. ఈ మంచి అవకాశం నాకు వచ్చిందని ఆ రోజుల్లో మేము ఈ యొక్క పాఠశాలన్నీ, నేను 5 గురుకుల పాఠశాలలో, ఒక జూనియర్ కాలేజీ ఫౌండర్ ప్రిన్సిపల్గా ఈ రాష్ట్రంలో పనిచేశాను. అదొక మంచి అవకాశంగా నేను భావిస్తున్నాను. తద్వారా ఎంతోమంది విద్యార్థులకి వాళ్ళ భవిష్యత్తుకి పునాదులు వేయగలిగే శక్తిని భగవంతుడు నాకు ప్రసాదించాడు. మరి ఈరోజు చూస్తే ఈ ప్రాంగణం అంతా స్కూలు అండ్ జూనియర్ కాలేజీతో కలకలాడుతోంది. విద్యార్థులందరికీ కూడా నేను మరొకసారి కృతజ్ఞతాభివందనలు తెలుపుకుంటూ చక్కగా రాణించాలని, మొన్న ఒలింపియాడ్ టెస్ట్ కూడా మన ఎర్రగొండపల్లి స్టూడెంట్స్కి ప్రైజెస్ అండ్ సర్టిఫికెట్స్ వచ్చాయి. నేను SRM యూనివర్సిటీ గుంటూరులో మొన్న ఫంక్షన్ జరిగింది. అప్పుడు మన పిల్లలు కూడా అక్కడ వచ్చి సర్టిఫికెట్స్ తీసుకోవడం జరిగింది. నేను చాలా సంతోషపడ్డాను. సో ముందు కూడా మంచి భవిష్యత్తు కలగాలని, మరెన్నో విజయాలు ఈ ప్రాంగణం, ప్రిన్సిపల్ అండ్ స్టాఫ్. మరో గౌరవ ప్రిన్సిపల్ గారు ఎడ్విన్ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. సమయాన్ని చక్కగా వినియోగించుకొని సంక్షిప్త సమాచారంతో మీ జ్ఞాపకాలను తెలియజేస్తారని కోరుచున్నాం సార్. పీడి గారికి, మా ముందు విచ్చేస్తున్నటువంటి మిత్ర బృందం అందరికీ కూడా మరి నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ, మమ్మల్ని ఎంతో పెద్ద మనసుతోటి ఆహ్వానించి మమ్మల్ని ఇంకా జ్ఞాపకం ఉంచుకొని ఇక్కడి వరకు రప్పించినటువంటి విద్యార్థులందరికీ, వారి కుటుంబాలకు, వారి పిల్లలకి అందరికీ కూడా శుభాశీస్సులు తెలియజేసుకుంటూ, ముందుగా 34 సంవత్సరాల తరువాత ఈ అంటే యాక్చువల్గా నేను వచ్చే పరిస్థితి లేదని కూడా చెప్పాను. కానీ పిల్లలకి నాకు ఫోన్ చేసిన వాళ్ళకి తప్పనిసరిగా ఏదో రకంగా అటెండ్ అవ్వాలి అనేటువంటి ఒక ఆశతోటి మరి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత పాత మిత్రులందరినీ, మరి విద్యార్థులందరినీ చూసిన తర్వాత చాలా సంతృప్తి కలిగింది. మొట్టమొదటిగా నేను 1 నవంబర్ 1988 ఈ విద్యాలయానికి ప్రిన్సిపల్గా వచ్చి జాయిన్ అవ్వటం జరిగింది. తెలుగు పీజీటీగా ఉన్న సోమశేఖరరావు గారి దగ్గర నేను ఛార్జ్ తీసుకున్నాను. అప్పటికే మిత్రుడు రామలింగారెడ్డి గారు లేపాక్షి వెళ్ళిపోయారు. అప్పటి నుండి ఏప్రిల్ 30, 1990 వరకు ఇక్కడ వర్క్ చేశాను. నేను వర్క్ చేసినప్పుడు కూడాను ఎర్రగొండపాలెం సెంటర్లోనే ఉండేది స్కూలు. చిన్న అనుభవం చెప్తాను. జాయిన్ అయ్యాను 1వ తేదీన, నవంబర్ 1 ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం. 2వ తేదీన స్టాఫ్ అందరితోటి స్టాఫ్ మీటింగ్ పెట్టాను. స్టాఫ్ మీటింగ్ పెట్టాయా. నేను ఇట్లా అరకువేలి పీటీజీ స్కూల్లోనే పనిచేసి 2 ఇయర్స్ ఇక్కడికి రావటం జరిగింది.
సో మీ అభిప్రాయాలు ఏంటి, మీ అనుభవాలు ఏంటి, ఇక్కడ పిల్లలు ఎలాగా ఉంటారు, ఇక్కడ పరిస్థితులు ఏమిటి, ఈ టెంపరీ అకామిడేషన్ గురించి వీటి గురించి మీ అభిప్రాయాలు చెప్పన్నప్పుడు కొంతమంది పేర్లు చెప్పలేను కానీ కొంతమంది ఏమి సలహా ఇచ్చారంటే, సార్ ఇక్కడ పిల్లలు చాలా ఫెరోషియస్, వీళ్ళు చిన్న మేకు దొరికితే దాన్ని అలా సాగొట్టి చిన్న నైఫ్ తయారు చేస్తారు సార్. ఇవన్నీ వాళ్ళకి చాలా, దే ఆర్ వెరీ టాలెంటెడ్, ఇలాగా ఉంటారు. మనం ఏదన్నా కనుక గట్టిగా మాట్లాడితే రాత్రిపూట మనల్ని ఏమైనా చేయగలరు వాళ్ళు. కాబట్టి వాళ్ళని మనం ఎలా చూడాలో అంతవరకే చూస్తే బాగుంటుంది. మీరు రెచ్చిపోయి కనుక ఏమన్నా చేస్తే మీకు మీ యొక్క ప్రాణాలకి హామీ ఎవరు ఇవ్వలేరు అని చెప్పేసి ఆల్మోస్ట్ అందరూ ఈ అభిప్రాయం ఏకాభిప్రాయంగా చెప్పారు. అయితే నా ఇదేమిటంటే, మనిషి అనేవాడు ఒకసారి పుడతాడు, ఒకసారే పోతాడు. మనం ప్రభుత్వం మనకి ఇచ్చినటువంటి బాధ్యతల్ని మనం ఎంతవరకు నెరవేర్చగలం అని చెప్పేసి, సరే ఏదేమైనా నా పొందాలో నేను వెళతానండి, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. నాకు పిల్లలు ముఖ్యం, వాళ్ళ భవిష్యత్తు ముఖ్యం. వాళ్ళు ఎక్కడో పీటీజీస్, ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్, ఎక్కడో తండాల్లో చాలా రిజర్వ్ ఫారెస్ట్లో ఉండి అక్కడి నుండి సెలెక్ట్ అయ్యి ఇక్కడికి వచ్చి చదువుకుంటున్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ, వాళ్ళకి చదువు ఎప్పుడైనా నేర్పవచ్చు. నా ఉద్దేశం అయితే మంచి అలవాట్లు, మంచితనం, సోదరభావం పెంపొందించడం, ఇలాంటి వాటన్నిటినీ కూడాను మనం నేర్పాలి అంటే కొన్నిసార్లు కొన్ని విషయాల్లో కఠినంగా ఉండి తీరాలి. కాబట్టి నా పందాలో నేను పోతా. నాకు ఎవరైనా సహకరించే వాళ్ళు ఉన్నారా అంటే ఒకే ఒక్క ఆయన నేనుంటాను సార్ అని చెప్పి అన్నారు. ఎవరంటే పెద్దయ్య గారని, ఆయన అప్పటి పిఈటి. సో మేము రాత్రి 12ంటికి 1 గంటకి కూడా డార్మెటరీస్ విజిట్ చేసి పెట్టెలు చెక్ చేసి మేము చూస్తే నిజంగా ఆశ్చర్యపోయాను నేను. ఎన్ని దొరికాయి ఆయుధాలు, వాటన్నిటిని అప్పటికప్పుడు కలెక్ట్ చేసేసి వాటిని తీసేయటం. అలాగే 4:30 అయిపోయింది అనగానే పీఈటీ గారు వచ్చేవాళ్ళు. యూరోప్ కొంతమంది పిల్లలు కనపడేవాళ్ళు కాదు. ఏమైపోయారు వీళ్ళంటే రోడ్డు ప్రక్కనే ఉండేది, ఆ చెట్ల మీద ఉండేవాడు. రైట్, నేను ఆ ప్రక్కనే ఉండేవాడిని అద్దెకు. ఆ రోడ్డు మీదుగా వెళ్ళి మళ్ళా వెనక్కి చెట్ల వంక చూసుకుంటూ వచ్చి పైన ఉన్న వాళ్ళందరినీ దింపి తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చే ట్రీట్మెంట్ ఇచ్చేసేవాళ్ళం. ఏమాత్రం మరి ఆ విషయాల్లో వెనకడుగు వేయలే. చదువు గురించి ఎప్పుడు నేను కొట్టేవాడిని కాదు, కానీ డిసిప్లిన్ గురించి మాత్రం క్రమంగా లేకపోతే మాత్రం ఊరుకునేవాడిని కాదు. అలాగే ఎవరికి చెప్పబెట్టకుండా సినిమాలకు వెళ్ళిపోయేవాళ్ళు. సో అది మంచిది కాదేమో అని నేను భావించి టీచర్స్ తోటి మాట్లాడి, ఆ థియేటర్స్ వాళ్ళతోటి చెప్పండి, సినిమా మారంగానే మా పిల్లలకు ఒక షో వేయండి, మేము ఎక్కువ ఇవ్వలేము, మీరు ఆశించినంత ఇవ్వలేము, కానీ మా కొరకు ఒక షో వేయండి. ఇలాగా రెగ్యులేట్ చేయడానికి ప్రయత్నాలు చేశాం. మరి రెగ్యులేట్ అయ్యారో లేదో, అయ్యే ఉంటారు. లేకపోతే ఇవాళ మరి చూస్తూ ఉన్నాం, మరి బ్యాంక్ మేనేజర్లుగా, మరి ఇంజనీరింగ్ కాలేజీ ప్రొఫెసర్లుగా, టీచర్స్గా, మరి ఐటీ జాబ్స్లోను ఇంజనీర్స్గాను వాళ్ళు వెలుగొందుతున్నారు. అంటే తప్పనిసరిగా కొంత వాళ్ళు నేర్చుకున్నారనే నేను భావిస్తూ ఉన్నా. అలాగే భోజనాల గురించి చెప్పాలి.
మీరు ఏం పెట్టినా పర్లేదు, ఏం పెట్టినా ఇది కాదు. మీరు పరమాన్నం పెట్టినా కానీ మాకు బాగుండదు. కానీ ఆ పచ్చిమిరపకాయ పచ్చడి పెడితే వీ ఫీల్ వెరీ హ్యాపీ అని చెప్పేవాళ్ళు. నేనేం చెప్పేవాడిని అంటే, రైట్, మీకు పచ్చిమిరపకాయ పచ్చడి ప్రతిరోజు పెడతాను, దానితో పాటుగా మనకు ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి మెనూలో ఉన్నటువంటి ఐటమ్స్ కూడా పెడతాం, వాటిని కూడా మీరు తినాలి. అది నా యొక్క ఇది. కాబట్టి అలాగా ఫుడ్ హ్యాబిట్స్, మంచి ఫుడ్ హ్యాబిట్స్ నేర్పడానికి ప్రయత్నం చేశాను. ఇంకొక అనుభవం ఉంది నాకు, మెడికల్. ప్రతి ఆదివారం అక్కడ ఆ క్యాంపస్లోనే పెద్ద పెద్ద వేప చెట్లు ఉండేవి. ఆ వేప చెట్టు బెరడు ఒలిచి శుభ్రంగా కడిగి ఆ బెరడుతోటి బాగా నీళ్లు మరగకాచి ప్రతి వాళ్ళకి ఒక గ్లాస్ తాగించేవాడిని. ఎందుకంటే ఆయుర్వేదిక్ టానిక్ లాగా లోపలేవైనా నులి పురుగులు ఇలాంటివి ఉంటే పోతాయి అని చెప్పేసి అని బలం ఖచ్చితంగా ప్రతివాడు నెంబర్ వారీగా లైన్లో రావాలా. నేను అలా నుంచునుండేవాడిని, అది 2 hours అయినా 3 hours అయినా అలా నుంచునుండేవాడిని. ఖచ్చితంగా ఆయాలిద్దరు, ఇప్పుడు మన సోదరుడు చెప్పారు రామలింగారెడ్డి గారు, మరి సుబ్బమ్మ ఎల్లమ్మ, వాళ్ళు అంతకుముందు ఎప్పుడు వంట దీనిలో కూరగాయలు కోస్తూనే ఉండేవాళ్ళు. మీరు ఆయాలు, మీరు చేసే పని అది కాదని ఇదిగో ఇలాగా ఇవి చేయించేవాడిని. అలాగే ప్రతి ఆదివారం స్కాబీస్ ఎక్కువగా ఉండేది. అది ఒక ఆ పిల్లలకి ఎక్కువగా వచ్చేటువంటి చర్మ వ్యాధి, అది కామన్. మరి అక్కడ ఒక పెద్ద ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసి నీళ్లు మరగగాయించి క్లాస్ వైజ్గా ప్రతి వాళ్ళని చేపలు తోమినట్టు తోమి స్నానం అయిన తర్వాత ప్రతి వాళ్ళకి కూడా బెంజేయట్టు పూయించి ఎండలో నిలబెట్టేవాళ్ళం. సో ఇవన్నీ చేయటం వలన ఏమైందంటే పిల్లల్లో చాలా వరకు వీటన్నిటి వలన డిసిప్లిన్ వచ్చేసింది. దాదాపుగా 1 year పాటు బాగా కష్టపడ్డాం. తర్వాత గాలిలో పడిపోయింది. ఇంకా మనం పెద్దగా చూసుకోవాల్సిన అవసరం ఉండేది కాదు. క్లాసులు జరుగుతున్నాయా, చక్కగా పాఠాలు జరుగుతున్నాయా లేదా, పిల్లలు శ్రద్ధగా వింటున్నారా లేదా, వాళ్ళు ఎలాగా ఉన్నారు, వీటి మీద దృష్టి పెట్టడానికి అవకాశాలు వచ్చినాయి. కాబట్టి ఒక గురుకుల విద్యాలయంలో మరి ఈ రకంగా పనిచేయటం అనేటువంటిది నాకు నిజంగా చాలా సంతృప్తినిచ్చిందని చెప్తూ ఉన్నాను. నా కెరీర్లో ఇది నాకు ఒక మంచి మెమరబుల్ ఎక్స్పీరియన్స్ అన్నమాట నాకు. కాబట్టి ఆనాటి ఆ పిల్లలు ఇవాళ పెద్దలైపోయారు, వాళ్ళు ఫ్యామిలీస్ వచ్చినాయి, వాళ్ళకి కూడా పిల్లలు వచ్చేసారు. ఇప్పుడు తెలుస్తుంది వాళ్ళకి పిల్లల్ని పెంచడం ఎలాగా అనేటువంటి విషయం. సో ఇలాంటివన్నీ కూడా బోల్డ్ అనుభవాలు ఉండేవి. మరి అంతేకాదు, మరి తర్వాత నేను 90లో వెళ్ళిపోయినప్పటికీ అప్పుడప్పుడు మన వాళ్ళని అడుగుతుండే, పిల్లలు బాగా చదువుతున్నారా, ఎలా ఉన్నారనేటువంటి విషయాల్ని అడుగుతూ ఉండేవాళ్ళం. ఏదేమైనప్పటికీ ఇవాళ మీరు గుర్తుపెట్టుకొని మమ్మల్ని అందరినీ ఇక్కడికి రప్పించి మరి మాకు ఒక సంతోషాన్ని మీరు కలిగించారు. ఇది ఒక టానిక్ లాగా మాకు పనిచేస్తుంది. నాకు ఇప్పుడు 69 సంవత్సరాల వయసు. మరి ఇవాళకు కూడా మనం ఒక ఆరోగ్యంగా ఉండగలుగుతున్నాము అంటే మనకు స్వయం క్రమశిక్షణ, మనం క్రమశిక్షణను కలిగి ఉండాలి. ఇప్పటికీ నేను అదే చెప్తున్నాను మీకు, అది కలిగి ఉన్నటువంటి వాళ్ళు భవిష్యత్తులో ఇంకా ఉన్నతమైనటువంటి శిఖరాలను అధిరోహించడానికి మీకు అవకాశం ఉంటుంది. అలాగే మేము బయటపడిపోయాం, మాకేమిలే అనుకోకుండా మరి మన తండాల్లో ఉన్నటువంటి అనేక మంది ఇవాళ చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళని మీరు ఎంకరేజ్ చేయాలి. చదువు వలన ఎలాగా
కుటుంబాలు అభివృద్ధి చెందుతాయి, ఎలాగ మనం అద్భుతమైనటువంటి నాగరికతలోనికి ప్రవేశిస్తాము, సమాజంతో కలిసి నడవగలుగుతామనేటువంటి మంచి విషయాలని వాళ్ళని ఎంకరేజ్ చేయడం ద్వారా, తల్లిదండ్రులను ఎంకరేజ్ చేయడం ద్వారా అనేక మందిని మరి ఇలాంటి విద్యాలయాల్లోకి మీరు నడిపించాలని చెప్పేసి భావి తరాల వాళ్లకు మీరు స్ఫూర్తికరంగా ఉండి మీరు చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నాను. అలాగే ఆ కాలంలో నాతో పనిచేసిన బ్రహ్మానంద రెడ్డి గారు ఇక్కడే ఉన్నారు. అలాగే ఇంకెవరు సోమశేఖర్ గారు ఇక్కడే ఉన్నారు. ఇంకా ఎవరున్నారో నాకు అంత హరిబాబు వీళ్ళందరూ ఉన్నారు. సో మా end of this evening function, our honorable chief guest, formal DS Sri Appara Garu and other dignitaries on the dais, pensioners, staff members, old students, press persons. సూర్యోదయము జగతికి అన్నం, సహృదయం మనిషికి అన్నం. క్రమశిక్షణ కలిగినటువంటి పూర్వ విద్యార్థుల సమ్మేళనము ఈ పాఠశాలకు శాశ్వతమైనటువంటి అందాన్ని తెచ్చిపెట్టింది. ది లవ్ అండ్ ఎఫెక్షన్ ఆఫ్ my old students is my greatest treasure. I won't lose it. Each for his own remembering a list of lovely things. Yours may be unlike mine as the day from night. ప్రతి వ్యక్తికి జీవితంలో మధురమైనటువంటి జ్ఞాపకాలు ఉంటాయి. నేను 1994లో ఈ పాఠశాలలో జాయిన్ అయ్యా. మా డైరెక్ట్ ప్రిన్సిపల్ ఎం వెంకటరెడ్డి గారి దగ్గర అపారమైనటువంటి అనుభవాన్ని సంపాదించి తరువాత ఈ పాఠశాల వదిలి వేరే ప్రదేశాలకు వెళ్ళినప్పుడు అడ్మినిస్ట్రేషన్లో సక్సెస్ అవటానికి ఇక్కడ పునాది రాయి. I feel that this is my mother institution. ఈ స్థితి నుండి పూర్వ విద్యార్థులకు ఈ స్థితి నుండి ఉన్నత స్థితికి వెళ్ళాలంటే నాకు కొన్ని ఆలోచనలు ఉన్నాయి. ఫస్ట్, జనరస్ గివింగ్, స్పీకింగ్ డియర్లీ, యాక్సెప్టింగ్ పెయిన్ అండ్ ప్లెజర్ in the same way, knowing what to speak, where to speak and the best way to speak. జేడి లక్ష్మీనారాయణ గారు ఒక 4 పాయింట్లు చెప్తాడు మంచి పొజిషన్కి వెళ్ళాలంటే. ఫస్ట్, ట్రైన్ యువర్ బాడీ. ఫస్ట్ పాయింట్, ట్రైన్ యువర్ బాడీ. సెకండ్, ట్రైన్ యువర్ మైండ్. మైండ్కు ట్రైనింగ్ కావాలంటాడు. ట్రైన్ యువర్ వర్డ్. 4వ పాయింట్, ట్రైన్ యువర్ థాట్. ట్రైన్ యువర్ బాడీ. ఫిజికల్ ట్రైనింగ్ ఈజ్ యాజ్ ఇంపార్టెంట్ యాజ్ మెంటల్ ట్రైనింగ్. గ్రౌండ్లో బాగా ఆటలు ఆడాలి. ఏ సౌండ్ మైండ్ ఈజ్ ఇన్ సౌండ్ బాడీ. ట్రైన్ యువర్ మైండ్. మెడిటేషన్ చేయమని చెప్పాడు. మెడిటేషన్ గివ్స్ డబుల్ మెమరీ పవర్. తర్వాత ట్రైన్ యువర్ వర్డ్. కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి. లిజనింగ్, అండర్స్టాండింగ్, స్పీకింగ్, రీడింగ్ అండ్ రైటింగ్. ట్రైన్ యువర్ థాట్. అబ్దుల్ కలాం గారు రామేశ్వరం నుంచి రాష్ట్రపతి భవన్కి వెళ్ళారు. పేపర్ బాయ్ నుంచి ప్రెసిడెంట్ స్థాయికి ఎదిగాడు. ఇవి జేడి లక్ష్మీనారాయణ గారు చూస్తారు. తరువాత
9 డైమండ్స్ ఉన్నాయి. ప్రతి వ్యక్తికి జీవితంలో రాణించాలంటే సింపుల్, సిన్సియర్, డిసిప్లైన్, డ్యూటీ, డివోషన్, మెర్సీ, పిటీ, పీస్ అండ్ లవ్. దీస్ ఆర్ ది క్వాలిటీస్ షుడ్ బి కల్టివేటెడ్. ఇలాంటి లక్షణాలను మనం నేర్చుకోవాలి జీవితంలో పైకి రావాలంటే. ఇప్పుడు ఉన్నటువంటి స్థితిలో విద్యార్థులకి నాకు కూడా బాగా ఆనందంగా ఉంది. కానీ ఇంకా ఉన్నత స్థితికి రావాలని కోరుకుంటున్నా. నాలెడ్జ్ ఈజ్ పవర్. నాలెడ్జ్ డెవలప్ చేయండి. నాలెడ్జ్ ఈజ్ ఏ హిడెన్ ట్రెజర్ ఇన్ మ్యాన్. ఏ రిచ్ పర్సన్ ఈజ్ రెస్పెక్టెడ్ in his village. A king may be respected in his country, but a student, but an officer or principal, either it may be with a great knowledge, may be respected not only in this country but also world. Rich person feels happy, prosperous, healthy, wealthy and better quality of life. Thank you all for giving this opportunity to speak a few words on the occasion of this evening function. Thank you.